ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తరువాత ఇప్పుడు పారామిలిటరీ దళాలు ఆంధ్రప్రదేశ్కి దిగుతూ ఉన్నాయి. నష్టం జరిగిన తర్వాత అసలు పారామిలిటరీ దళాలు ఆంధ్రప్రదేశ్కి దిగడానికి కారణం ఏంటి? ఇప్పుడే ఎందుకు పారామిలిటరీ దళాలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి? ఎన్నికల సమయంలో ఇలా విధ్వంసం జరుగుతుంది అని ఆ దళాలు గుర్తించలేకపోయాయా? అసలు ఇప్పుడు వారు రావడానికి కారణం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్, హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. జరిగిపోయిన తరువాత ఇప్పుడు పారామిలిటరీ దళాలు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఇప్పుడు అడుగు పెట్టడానికి కారణం ఏంటి? అప్పుడు వాళ్ళు ఇలా విధ్వంసం జరుగుతుంది అని ఎందుకు గ్రహించలేకపోయారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉన్నారు అనేది మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అట్ ద సేమ్ టైం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద కూడా అలాంటి ఆరోపణ ఉంది. అందుకే ఆయన్ని పక్కన పెట్టేశారు, ఎన్నికల డ్యూటీలకు పక్కన పెట్టేశారు. ఇప్పుడు జవహర్ రెడ్డి ఉన్నారు. జవహర్ రెడ్డి ముందు నుంచి కూడా ఆయన అలర్ట్ కావాలి. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ తీరు ఎలా ఉంటుంది, వీటన్నిటి మీద సమీక్ష చేయాల్సినటువంటి బాధ్యత ఆయనది. సమీక్ష చేసి ఎలక్షన్ కమిషన్కి నేరుగా రిపోర్ట్ ఇచ్చేది ఆయనే, ఎలక్షన్ కమిషన్కి. సో ఈ ఫెయిల్యూర్ను ఇప్పటివరకు జరిగినటువంటి దాన్ని ఎవరి మీద వేయాలంటే డైరెక్ట్గా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీదనే వేయాలి అనేది ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు చాలామంది చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఇప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది. ఎందుకు? పోలీసుల మీదనే పోలీసులు ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు ఎవరిపైన అనేది పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, కానీ ఇప్పుడు పోలీసుల మీదనే పోలీస్ ఎంక్వైరీ నడుస్తుంది. తాజాగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటిది జరగల. ఎలక్షన్ సందర్భంగా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐపీఎస్లు ఐఏఎస్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎడ్యుకేటివ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నటువంటి దుస్థితికి ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చారు. అది క్రెడిట్ ఎవరికైనా జవహర్ రెడ్డికి ఇవ్వాలి, చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డికి ఇవ్వాలి. ఎందుకు ఆ విధంగా చేస్తున్నారంటే, ఆయన ఇంకొక నెలలో రిటైర్ అవుతున్నారు. అందుకని ఆయన ఈ ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డికి సేవ చేస్తే బెటర్లే అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నారా అనేది ఒక అభిప్రాయం కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ప్రతిపక్షాల్లో ఉండేటువంటి కీలకమైనటువంటి లీడర్లను కూడా ఆయన ఏదో ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి నా మీద కంప్లైంట్లు ఉన్నా కానీ చూసి చూడకుండా పోండి, నాది ఇంకొక నెలే కదా టైం ఉండేది అని చెప్పి ఏదో ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నారు అనేది కూడా ఒకటి వినపడుతుంది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదు అని ఆయన గ్రహించారా? అందుకే ఆయన ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి ఫోన్ చేసి నా మీద ఏదైనా కేసులు వచ్చినప్పటికీ నన్ను ఇబ్బందికి గురి చేయకండి అనేటువంటి కోరారా అంటే ఏం చెప్తారు? ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఆయనకి తెలుసు కదా, పోలింగ్ జరిగినటువంటి తీరు సరళి అన్నీ తెలుసు. అన్ని రకాలుగా ఆయన సపోర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డికి. ఇన్ని సపోర్ట్లు చేసినా కానీ అధికారంలో రాదు అర్థమైపోయింది. అధికారంలో రాదు అని చెప్పి అర్థమైపోయిన తర్వాత ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఇదే కదా, ఎవరో ఒకరి ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా ఇంకో నెలే కదా నేను మళ్ళీ సర్వీస్లో ఉండి రిటైర్ అయితే బెటరు కదా, మీరు చూసి చూడనట్టు వెళ్ళండి అనేటువంటి ఆహారం ఒకరు నడిపితే నడిపి ఉండొచ్చు. నేను అనుకోవటం ఎవరు అతన్ని అంత క్షమించేటువంటి పరిస్థితి ప్రతిపక్షాల్లో ఉండదు అనుకుంటున్నా. కారణం ఏంటంటే, ఒక ఐఏఎస్ గుండి ప్రజాధనంతో ఆయన జీతాలు తీసుకుంటూ సమాజం కోసం పనిచేయకుండా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఐఏఎస్ ఎవరైనా ఉన్నారంటే జవహర్ రెడ్డి ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. సరే, ఆయన చేశాడా చేయలేదా అనేది విచారణ చేస్తే కానీ తెలీదు. బట్ బయటికి కనిపిస్తుంది ఏంటంటే, కళ్ళెదురు కనిపిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మొత్తం చేస్తున్నాడు అనేది కనిపిస్తుంది కదా. ఈ సామాజిక పెన్షన్ల దగ్గర నుంచి తీసుకుంటే ఇటీవల జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గొడవల దగ్గర నుంచి, ఆ గొడవల తర్వాత ఎవరెవరిని బదిలీ చేయాలి అనే దాంట్లో కూడా మళ్ళీ ఎవరిని వేయాలనే దాంట్లో కూడా పక్షపాతం చూపించాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ తప్పుదోవ పట్టించాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అపవాదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కలెక్టర్లను బదిలీ చేశారు, అలాగే ఇద్దరు ఎస్పీలను సస్పెండ్ చేశారు, ఒక ఎస్పీని బదిలీ చేశారు. వాళ్ళ స్థానంలో ఎస్పీలని నియామకం, కలెక్టర్ల నియామకం చేయాలి అని అంటే ఈయన పంపించినటువంటి పేర్లు ఒక్కొక్క ప్లేస్కి ముగ్గురిని పంపించమంటే మొత్తం 4 మూడు 12 మందిని పంపించాల్సింటే ఈయన 9 మందినే పంపించారు. దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది కదా, అంత నీషన్ వచ్చినట్టు చేస్తామా మాకు పంపించండి అని. ఆయన ఏం చెప్పి ఇచ్చిన రిప్లై అయింది, మాకు ఐఏఎస్ లేరు ఐపీఎస్ లేరు సరిపోయినంత, కాబట్టి నేను ఈ లిస్టే పంపించాను అన్నాడు. కుదరదు అని అంటే అప్పుడు పంపించారు. అంటే రెండోసారి హెచ్చరించేంత వరకు నువ్వు పంపించలేదని అంటే దాని వెనక ఏదో కాన్స్పిరసీ ఉన్నట్టే కదా, ఏదో కుట్రకోణం ఉన్నట్టే కదా. మరి తర్వాత ఎలా వచ్చారు ఐఏఎస్లు ఐపీఎస్లు?
మళ్ళీ ఎలక్షన్ కమిషన్ తిరిగి లేదు ఒక్కో పోస్టుకు 3 పంపించాల్సిందే అని చెప్పి వార్నింగ్ ఇస్తే అప్పుడు పంపించారు కదా. అప్పుడు దాకా లేని ఐఏఎస్లు ఐపీఎస్లు అప్పుడు ఎట్టొచ్చారు, తర్వాత పంపించారు కదా. సో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తున్నాడు అనడానికి ఇటీవల పరిణామాలు చాలా ఉన్నాయి. ఆయన కాంట్రాక్టులకి సొంతగా 4,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చేసాడు. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ వద్దన్నా కానీ సో కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో ప్రతిపక్షాలు విపక్షాలు ఆయన్నేమి క్షమించే పరిస్థితి ఉండదు. ఒకవేళ క్షమిస్తే కనుక రేపు కౌంటింగ్ రోజు మళ్ళీ ఆయన నిజస్వరం బయటకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు నష్టపోయేది విపక్షాలే. కాబట్టి వాళ్ళకైతే ఏదో ప్రయత్నం చేసుకుంటున్నాడని అన్నారు కానీ బట్ వాళ్ళైతే కాంప్రమైజ్ కావట్లేదు. ఒకటి. రెండు ఏంటంటే పారామిలిటరీ దళాలను దించాలి అని చెప్పి ఇప్పుడు ప్రపోజల్ పెట్టారు. 22 బెటాలియన్లు దిగాలి అని చెప్పి పెట్టినట్టున్నారు. 22 బెటాలియన్ల పారామిలిటరీ దళాలు కావాలి, అవసరం అని చెప్పి ఇప్పుడు చెబుతున్నారు. మరి ఇదే ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? ఎన్నికల ముందు చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. ఇప్పుడు కౌంటింగ్ రోజు ఏదో జరుగుతుంది, కౌంటింగ్ తర్వాత ఏదో జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు దించడంలో కారణం ఏంటి అంటే అధికార పక్షం అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పక్షానికి కొమ్ము కాసినటువంటి వాళ్ళని ఏదైనా చేస్తారేమో అని రక్షణ కల్పించడానికి ముందుగా అప్రమత్తం అయ్యాడు. తప్పులే, అప్రమత్తం కావాల్సిందే. ఇదే అప్రమత్తత ఎన్నికల ముందు కూడా ఉండాలి కదా, పోలింగ్ ముందు కూడా ఉండాలి కదా. పోలింగ్ ముందు కూడా ఈ అప్రమత్తత కనుక ఉంటే ఇప్పుడు ఆయన విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. అంటే కౌంటింగ్ అయిపోతుంది, కౌంటింగ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం మారుతుంది. ప్రభుత్వం మారిన తర్వాత విపక్షాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎలాగైనా కొంత అగ్రెసివ్గా ఉంటారు. అప్పుడు అధికార పక్షంలో ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళని ఏదో చేసే అవకాశం ఉంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక నివేదిక ఇచ్చి ఆయన పారామిలిటరీ దళాలను దింపుతున్నాడు. ఇప్పుడు ఇదే ముందుంటే అసలు విమర్శలు రావు కదా. అంటే అక్కడ కూడా పక్షపాతం చూపిస్తున్నాడు ఈయన. సో పక్షపాతమైన ఏదైనా గొడవలు జరగకుండా ఉండాలని అందరూ కోరుకోవాల్సిందే. కాకపోతే ఈ 22 బెటాలియన్ల పారామిలిటరీ దళాలను మోహరించి ఆంధ్రప్రదేశ్లో గొడవలు జరగకుండా చేయాలి కౌంటింగ్ తర్వాత అని ఒక భవిష్యత్ వ్యూహంతో వెళ్తున్నటువంటి జవహర్ రెడ్డి ఇదే వ్యూహంతో కనుక పోలింగ్ ముందు రోజు కనుక వెళ్ళినట్టు ఈ గొడవలు ఉండేవి కాదు. ఇంత అపవాదు ఆంధ్రప్రదేశ్ పోలీసు మీద వచ్చిండేది కాదు. ఇంత అపవాదు జవహర్ రెడ్డి మీద కూడా వచ్చిండేది కాదు. ఎలక్షన్ కమిషన్నే తప్పుదావ పట్టిస్తున్నటువంటి చీఫ్ సెక్రటరీ ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అనేది విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఇప్పుడు పారామిలిటరీ దళాలను దింపుతున్నారు, సిఆర్పిఎఫ్ దళాలను కూడా దింపుతున్నారు. ఇప్పుడు మార్చ్ పాస్ట్ చేస్తున్నారు. జనరల్గా ఎలక్షన్లు అప్పుడు ఏం జరుగుతుందంటే ఎలక్షన్ పోలింగ్ ముందు రోజు 2-3 రోజులు ముందు రోజే పారామిలిటరీ దళాలు సిఆర్పిఎఫ్ ఇవన్నీ దిగుతాయి. ఇవి దిగిన తర్వాత సమస్యాత్మకమైనటువంటి గ్రామాల్లో మార్చ్ పాస్ట్ చేస్తూ ఉంటారు. మార్చ్ పాస్ట్ చేసి అక్కడ ఏదైనా గొడవలు జరిగే అవకాశం ఉంటే కనుక అలర్ట్ అయిపోతుంటారు. తర్వాత ఎక్కడ గొడవలు జరుగుతాయో అక్కడ ఎక్కువగా మోహరించి ఉంటారు పోలీసులు. అలాంటి ప్రయత్నం ఏమీ జరిగినట్టు కనిపించట్లా. పోలింగ్ రోజు ఎవరినైనా అడిగితే సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐని పెట్టారు వీళ్ళు. కాబట్టి అసలు పనిష్ చేయాల్సింది ఎవరున్నాయంటే ముందు జవహర్ రెడ్డిని పనిష్ చేయాలి. జవహర్ రెడ్డిని ఎందుకు మార్చట్లేదు అర్థం కావట్లా. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా ఎందుకు మార్చట్లేదో అర్థం కావట్లా. అంటే ఈ లాబింగ్ అంత బలంగా పనిచేస్తుందా ఏంటి అనేది. అసలు వీటన్నిటికీ కారణం సింపుల్గా ఐఏఎస్లు ఐపీఎస్లు ఫ్రెష్ ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఈ మధ్య అపాయింట్ అయినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే బికాజ్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ ఈ మొత్తం వైల్ఫైర్ కారణం అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ప్రైవేట్ సంభాషణలో చెప్పుకుంటున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్లతో కూడా ఇదే డిస్కషన్ చేసుకుంటున్నారంట ఫోన్ చేసి. కానీ ఇదన్నీ కాకుండా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సిట్ ఏర్పాటు చేశారు, సిట్ విచారణ జరుగుతుంది, ఆ సిట్ మొత్తం తేలుస్తుంది అనేటువంటి యాంగిల్లో వెళ్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా గ్రహించాలి. ఎలక్షన్ కమిషన్ కూడా గ్రహించి కౌంటింగ్ ముందన్నా సరే ఈయన బదిలీ చేస్తుందామని చెప్పి అనుకోవాలి. ఒకవేళ కౌంటింగ్ ముందు కనుక ఈయన బదిలీ చేయకపోతే కౌంటింగ్ రోజు కూడా ఈయన ఏదో ఒకటి చేసే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు లేకపోలేదు అనేది విపక్షాల అనుమానం. కాబట్టి వీటంతటికీ కారణం ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత ఏదో చేతులు గాలేక ఆకులు పట్టుకుంటారని సామెతగా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పారామిలిటరీ దళాలను దింపించడం అనేది ఆశ్చర్యకరం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.